ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన యొక్క కృపచేత మనం బలవంతులుగా ఉండాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని. ఎంతోమంది భక్తులు కృపను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు నియమించిన శాసనం నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించుమనేటువంటి మాటల్ని కీర్తనలు 119 అధ్యాయము 88వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఎంతోమంది ఆయన కృపని ఎరిగి ఉన్నారు. తమ దగ్గర ఏమీ లేనప్పుడు, ఎందుకు పనికిరానప్పుడు, ఏ యోగ్యత గురించి కూడా అర్హత అనేది వారికి లేనప్పుడు, దేవుడు కృపచేత వారిని ఎలా విమోచించాడో ఆ ప్రత్యక్షతను బట్టి ఎంతగానో ఆ అనుభవాల గురించి వారు మాట్లాడుతున్నారు. కీర్తనలు 31 అధ్యాయం 16 వచనంలోనైతే, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షించుము. యాలయనగా రాజు యెహోవా యందు నమ్మికించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడి కదలకుండా నిలిచును. కీర్తనలు 21 అధ్యాయం 7వ వచనం. కనుక దేవుని యొక్క కృప కటాక్షము ఆయన కనికరము ఎవరి మీద అయితే ఉంటుందో వారు అన్ని విషయాల్లో కూడా చక్కగా వర్ధిల్లడానికి ఆయన సన్నిధి చేత బ్రతుకుతూ ఉంటారు. ఎంతమంది భక్తుల జీవితంలో ఆయన కృప రావడం వల్ల దైవ సన్నిధికి నడిపించబడడం అనేది జరుగుతుంది. నిర్గమకాండము 15 అధ్యాయము 13వ వచనం, నీ విమోచించి నీ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయంకు నడిపించుతివి. ఈరోజు నువ్వు దైవ సన్నిధికి నడిపించబడుతూ ఉన్నావంటే, లేఖనాలు వింటూ ఉన్నావంటే, కేవలం ఆయన కృపచేతే దేవుడి మందిరంలోకి రావడానికి నీకు సహాయం దొరుకుతుందని మనం తెలుసుకోగలగాలి. ప్రభువైన యేసు కృపచేత మన రక్షణ పొందామని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉన్నారు. అలాగే అది నమ్మినటువంటి వారందరూ కూడా ఆ రక్షణని పొందుతూనే ఉన్నారు. ఎంతోమందిని ఆయన తల్లి గర్భంనందు పడింది మొదలుకొని వారిని ప్రత్యేకపరిచి ఆయన కృపచేత పిలుచుకొని అన్ని జనులలో దేవుడి నామాన్ని మహిమపరచడానికి ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభనిరీక్షణ అనుగ్రహించి, మన తండ్రిని దేవుడు అందరి హృదయాలని ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి శ్రేష్టమైన పని యందు అందరిని ఆయన స్థిరపరుస్తుండడాన్ని మనం చూస్తున్నాం. లోకంలో పరిస్థితులన్నీ ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు అయితే బలహీనతలన్నింటిలో కూడా ఎంతగానో దేవుడి లేఖనాలు ప్రకటించి ఉపదేశాన్ని దయచేసి బలపరుస్తూ ఉన్నారు. కనుక ఎంతోమంది పరిశుద్ధులైతే దేవుడు వారిని బలపరిచినప్పుడు మనుషులతో అయితే వారు సంప్రదించడం లేదు, కానీ దేవుని మాటను బట్టి వారు ముందుకు పరిగెడుతూ ఉన్నారు. ఎంతో కృప చూపుతూ ఉన్నారు. ఎంతోమంది భూమి మీద ఉండకుండా నాశనం అనేది వారిని వెంబడించి కొంచెం తప్పినప్పుడు దేవుడైతే ఆయన ఉపదేశాలను బట్టి వారిని పట్టుకొని పడకుండా నిలబెడుతున్నారు. కనుక ఎంతోమంది శత్రువుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది మొరపెడుతూ ఉన్నారు. సిగ్గునందునవ్వకుండా నన్ను చేయి ప్రభు అని అడుగుతున్నారు. ఎంతోమంది ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నారు. ప్రభు అయితే ఆయన శాశ్వతమైన కృపని నీకు అనుగ్రహించి నీకు అన్ని విషయాల్లో బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన కృప గురించి కానీ నువ్వు ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు యొక్క కృపచేతే నువ్వు బలవంతుడిగా బలవంతురాలుగా ఉండాలని దేవుడి ఉదయకాలాన్ని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నువ్వు సిద్ధపడు. ఆయన సంతోషపెట్టే విధంగా, ఆయనకి ఏది ఇష్టమో నీ జీవితంలో నువ్వు కనుక్కో. ఆయన సంతోషపెట్టే విధంగా నువ్వు పరుగులెత్తినట్లయితే ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 10వ వచనం, ఆయనను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడి ఉన్న దేవుని కృపయే. దేవుని కృప చేతే మనం ప్రయాసపడుతున్న దేవుని కృప వల్లనే ఆయన పునరుత్థాన శక్తిని బట్టే మనం అన్ని విషయాలు విడిపించబడతామనే సంగతి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఏ పనులైతే చేయనే ఉన్నావో, ఏ ప్రణాళికలు అయితే చేస్తూ ఉన్నావో వాటన్నిటినీ ప్రభు సఫలపరిచి నేను బలపరచును గాక. ఆమేన్. దేవా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి శ్రమలు అప్పగించుకుంటుండగా మీ కృపను అనుగ్రహించి, మీ బలంను అనుగ్రహించి, మీ నీతితో సమాధానం నింపి నడిపించమని, ప్రతి విధమైన కీడులో తప్పించమని, మీ సహాయకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించి గొప్ప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.